నా పేరు శ్రీవర్ధన్. నేను జిఐఎల్టి కాలేజ్ నుంచి వచ్చాను, రాయదుర్గ గచ్చిబౌలి, సిబిఎస్ ఫస్ట్ ఇయర్. రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే జియో 97 అనేది తీసుకొచ్చాడు. ఆ జియో 97 వల్ల మా ఫ్యూచర్స్ స్పాయిల్ అవుతాయి. మొత్తం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీగా మారుస్తున్నాడు. ఆల్రెడీ ఉన్నాయి చాలా, కాకపోతే మమ్మల్ని లేబర్ కూలీ చేద్దామని కట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే మేము చదువుకున్నాం, అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ 10th లో నాకు మొత్తం ఇంటర్మీడియట్ పోవాలని ఉండే. కాకపోతే పాలిటెక్నిక్ గురించి తెలుసుకున్న తర్వాత నేను పాలిటెక్నిక్ ఎంచుకున్నా. ఎందుకంటే ఇంటర్ లో ఓన్లీ థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉండవు. ఇప్పుడు మాకు పాలిటెక్నిక్ లేదంటే థియరీ ఉంటుంది ప్లస్ ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్లస్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. ఈ స్కిల్స్ తోటి ఎడ్యుకేషన్ బాగుంటది, అడ్వాన్స్ ఉంటుంది, ఈజీగా నేర్చుకోగలుగుతాం, తొందరగా నేర్చుకోగలుగుతాం. మాకు బీటెక్ లో కూడా ఉపయోగపడుతుంది అని మేము పాలిటెక్నిక్ లో వస్తే ఏం చేసిండు, ఐటీ తోటి కలుపుతుండు. మాకు ఐటీ అవసరం లేదండి, ఐటీ తోటి కలిపి మమ్మల్ని స్కిల్ డిప్లొమా 3 years తర్వాత 2 years చేసి అది చేసి ఇది చేసి మొత్తం మమ్మల్ని ముంచేద్దామని చూస్తున్నాడు. స్కిల్స్ చేసి బయట లేబర్ కూలీ లెక్క పనిచేద్దాం అనుకుంటాడు. రేవంత్ రెడ్డి చెప్తున్నా, ఒక తెల్ల కాగితం తీసుకొని, నేను ప్రతిసారి చెప్తున్నా, తెల్ల కాగితం తీసుకొని మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అన్నారు. మా ఇంజనీర్స్ చాలా కష్టపడుతున్నారు, మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ చేయమన్నారు. మీరు డిప్లొమా చదివి కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఇంజనీరింగ్ కొంచెం ఒక తెల్ల కాగితం తీసుకొని 4 లేదా 5 రాయండి, ఇంగ్లీష్ లో గ్రామర్ లేకుండా రాయండి. అదే చెప్తున్నా. థ్యాంక్ యూ. ఒకటే మాట, మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అన్నందుకు మీరు ఒక తెల్ల కాగితం తీసుకొని 4 లేదా 5 లైన్లు ఇంగ్లీష్ లో గ్రామర్ వితౌట్ గ్రామర్ మిస్టేక్ రాసి చూపించండి. అప్పుడు మేము దేనికంటే దానుకుంటాం. ఓకే, అంటే ఇంకోటి స్కిల్ యూనివర్సిటీలో వెళ్తే మీకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, అక్కడ అన్ని నేర్పిస్తారు. మాకు ఏంటంటే ఇప్పుడు ఓన్లీ స్కిల్సే నేర్పిస్తే స్కిల్స్ తోటే బతుకుతాం. ఎడ్యుకేషన్ ఏం చేస్తారు, హైయర్ ఎడ్యుకేషన్ కావాలి, మాకు స్కిల్స్ తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఇప్పుడు ఓన్లీ స్కిల్స్ చేస్తే మేము ఎటు పోతాం? ఎడ్యుకేషన్ ఉంటే అటు కన్స్ట్రక్షన్ అయినా అటు ఏదైనా స్కిల్స్ తో పాటు ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉంటే చాలా జరుగుతాయి, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. స్కిల్స్ ఉంటే ఏం రావు, అంటే స్కిల్స్ ఉంటే కూడా జాబ్స్ వస్తాయి, కానీ మొత్తానికి స్కిల్స్ కాదు, మాకు స్కిల్స్ తో పాటు ఎడ్యుకేషన్ అవి 2 ఉంటేనే జాబ్ కి ఆపర్చునిటీ వస్తాయి, మేము జాబ్ కి వెళ్తాం. జియో 97 రద్దు చేసే వరకు చేస్తాం. మా ఇటు చదువు కూడా అటు చేస్తాం. ఇప్పుడు మా కాలేజ్ లో మమ్మల్ని రాని కూడా చేసిళ్ళు. మేము పోలీస్ నుంచి తప్పించుకొని వచ్చినాం ఇక్కడికి. ఇక్కడ మా బాధలు చెప్పుకోవడానికి పోలీసులు మా క్లాస్ లో మొత్తం బ్లాక్ చేసారు. ప్రతి క్లాస్ కి బ్లాక్ చేసి అసలు గ్రౌండ్ లో కూడా అడుగు పెట్టని కూడా పోలీసులు ఉన్నారు మా దాంట్లో. నిన్న అటాక్ చేసేళ్ళు, మా సీనియర్స్ మీద అటాక్ చేసేళ్ళు. మైనర్స్ మీద అటాక్ చేయొద్దు ఫస్ట్, అది రేవంత్ రెడ్డి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, మైనర్స్ మీద అటాక్ చేయొద్దు ఫస్ట్. ప్లస్ చేసిళ్ళు. నేనేమంటా, మమ్మల్ని మా గ్రౌండ్ లో కూడా రానివ్వట్లేదు, మొత్తం క్లాస్ లో చేసి బ్లాక్ చేసి పెట్టిళ్ళు. మేము తప్పించుకొని వీడికి వచ్చి మా బాధలు చెప్పుకుంటున్నాం. అంటే ఎంత బయటికి రాని కూడా చూస్తున్నారు చూడండి ఒకసారి.